హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. నేపాల్ ప్రధానిగా ఉన్న కేపీ శర్మ ఓలీ ఇప్పుడు రాజీనామా చేసేశారు. ఆయన గద్దె దిగిపోయారు. ఆయనకు వ్యతిరేకంగా దేశంలో జరిగిన జంజీ నిరసనలతో ఇక చేసేదేమీ లేక ఆయన రాజీనామా సమర్పించేశారు. ఆయన ఇప్పుడు ప్రధాని నుంచి తప్పుకున్నారు. దీంతో ప్రధానిగా తప్పుకున్న తర్వాత తొలిసారిగా ఆయన ప్రజలను ఉద్దేశించి ఒక లేఖ రాశారు. ఆ లేఖలో పూర్తిగా భారత వ్యతిరేక వైఖరితో ఆ లేఖను రాసినట్లు తెలుస్తుంది. మరీ ముఖ్యంగా నేను నేపాల్లో రాముడు జన్మించాడు, అయోధ్యలో జన్మించలేదు అని రాముడి అంశాన్ని ప్రచారం చేయడానికి సిద్ధమయ్యాను. ఇదే అంశమే తనకు తిప్పికొట్టింది అని ఒక అంశాన్ని మరో అంశం ఏమిటంటే కాలాపాని, లిపులేఖ్ అండ్ లింపియాధుర ఈ 3 ప్రాంతాలు నేపాల్లోనే ఉన్నాయి. అవి ఇండియాకు చెందినవి కావు అని నేను ఫైట్ చేశాను. ముఖ్యంగా ఇవి చెప్పాలంటే ఈ 3 ప్రాంతాలు కూడా మన ఇండియా భూభాగంలోనివే. ఈ మధ్యనే చైనా ప్రోద్బలంతో కేపీ శర్మ ఓలీ ఈ ప్రచారాన్ని తన భుజానికి ఎత్తుకున్నాడు. సో ఈ 3 ప్రాంతాలు నేపాల్ మ్యాప్లో చూపించడం వల్లనే నేను ఈ విధంగా గద్దె దిగిపోవాల్సి వచ్చింది. ఈ విషయంలో కనుక నేను కాంప్రమైజ్ అయి ఉంటే ఖచ్చితంగా ఇప్పటికీ ప్రధానిగా కొనసాగి ఉండేవాడిని. కానీ నేను ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు కాబట్టి నాపై కుట్ర పన్ని నన్ను గద్దె దింపారు అని కేపీ శర్మ ఓలీ అన్నారు. అయితే ఈ ఓలీ చెప్పిన వ్యాఖ్యల్లో నిజం ఎంత అనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ని ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం, మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే కేపీ శర్మ ఓలీ చెప్పినట్లుగా రాముడు లేదా ఈ లిపులేఖ్, కాలాపాని ఇటువంటి ప్రాంతాలు ఓలీ గద్దె దిగిపోవడానికి ఏమాత్రము కారణం కాదు. నిజానికి ఏ దేశానికైనా వ్యతిరేకంగా అంటే మన ఇండియన్ భూభాగాలను నేపాల్ మ్యాప్లో భాగంగా చూపించినా కూడా మన ఇండియా ఓలీకి వ్యతిరేకంగా ఎక్కడా కూడా కుట్ర పన్నలేదు. ఆయనను గద్దె దింపాలి అని అసలు అనుకోలేదు. ఆయనను దౌత్యపరంగా మాత్రమే మనం ఎదుర్కోవడానికి సిద్ధమయ్యాం. ఎందుకంటే నేపాల్ నుంచి మనకు పెద్దగా థ్రెట్ ఉండదు, అవన్నీ తాటాకు చప్పుళ్ళు మాత్రమే. సో మనం ఆ విషయాన్ని చాలా లైట్ తీసుకున్నాం. జనరల్గా బంగ్లాదేశ్లో మనందరికీ తెలుసు, అక్కడ ఒక ఐలాండ్ను మాకు ఆర్మీ బేస్ ఏర్పాటు చేసుకోవడానికి కావాలి అని అమెరికా చెప్పింది. కానీ అమెరికా మాటలను షేక్ హసీనా అస్సలు పట్టించుకోలేదు. మీకు ఆ ఐలాండ్ను ఇచ్చే ప్రసక్తే లేదు అని చెప్పడంతో షేక్ హసీనాను అమెరికానే గద్దె దింపింది. అదేవిధంగా నేపాల్ మన ఇండియన్ భూభాగాలను తన భూభాగంగా చూపించుకున్నా కూడా మన ఇండియన్ గవర్నమెంట్ ఎక్కడ ఏమీ చేయలేదు. అతనికి వ్యతిరేకంగా ఎటువంటి కుట్ర పన్నలేదు. జస్ట్ మనం దౌత్యపరంగా మాత్రమే అతన్ని ఎదుర్కోవడానికి మనం ప్రయత్నించాం అంతే తప్ప అతన్ని గద్దె దింపే విధంగా ఎక్కడా కూడా ప్రయత్నం చేయలేదు. అంతేకాకుండా కేపీ శర్మ ఓలీ మరొక టాపిక్ను కూడా తీసుకున్నారు. అదేమిటంటే ఇండియన్స్లో ఎక్కువ మంది హిందువులు నివసిస్తూ ఉంటారు. కోట్లాది మంది, దాదాపు 100 కోట్ల మంది మన ఇండియాలో హిందువులు ఉన్నారు. ఈ 100 కోట్ల మంది ఆరాధ్య దైవమైన శ్రీరాముడు అయోధ్యలోనే జన్మించాడు. పురాణాలన్నీ కూడా అయోధ్యలో జన్మించినట్లుగానే చెబుతూ ఉన్నాయి. నేపాల్లో సీతమ్మ తల్లి జన్మించారు. నేపాల్కు కూడా మన రామాయణంతో చాలా దగ్గరి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి సీతమ్మ నివసించిన నేపాల్లో కూడా మనం ఇప్పటికీ పర్యాటక ప్రదేశంగా భావిస్తూ అక్కడికి వెళ్ళి వస్తాం. అయితే కేపీ శర్మ ఓలీ ఈ ప్రాచీన గాథను ట్విస్ట్ చేయడానికి ప్రయత్నం చేశాడు. అదేమిటంటే సీతమ్మ మాత్రమే కాదు, రాముడు కూడా నేపాల్లోనే జన్మించాడు, అయోధ్యలో అస్సలు జన్మించలేదు. అదంతా ఇండియా తీసుకువచ్చిన కట్టుకథ అని చెప్పే ప్రయత్నం చేశాడు. ప్రపంచాన్ని కూడా ఇదే విధంగా నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే మన పురాణ పురుషుడైన రాముడిని ఈ విధంగా అవమానించడం సమంజసమేనా కాదా అనేది కూడా అస్సలు ఆలోచించలేదు. ఇదంతా జస్ట్ మన ఇండియాను ఎరకాటంలో పెట్టేందుకే ఇటువంటి ప్రచారం చేశాడు అని చాలామంది చెబుతూ ఉన్నారు. ఎందుకంటే కేపీ శర్మ ఓలీ చైనాకు చాలా దగ్గర వ్యక్తి. చైనా ఎలా అంటే అలా వినే పరిస్థితిలో ఉన్నాడు. అందుకే మన ఇండియాను ఇబ్బంది పెట్టడంలో భాగంగానే ఈ 3 ప్రాంతాలతో పాటు రాముడు కూడా నేపాల్కు చెందినవాడే అనే విధంగా కేపీ శర్మ ఓలీ ప్రచారాన్ని చేపట్టాడు. అయితే ఓలీని గద్దె దింపేందుకు మన ఇండియన్ గవర్నమెంట్ అస్సలు ప్రయత్నించలేదు. కానీ ఓలీ తనంతట తాను చేసుకున్న కొన్ని తప్పిదాల వల్ల మాత్రమే గద్దె దిగిపోయాడు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాకు వ్యతిరేకంగా ఆయన కొన్ని చట్టాలను తీసుకువచ్చాడు. ఈ చట్టాలు ఏ దేశమైనా రూపొందిస్తూ ఉంటుంది, మన ఇండియా కూడా రూపొందించింది అటువంటివే. కానీ కేపీ శర్మ ఓలీ తీసుకొచ్చిన ఈ చట్టాలను ఆయా సోషల్ మీడియా యాప్స్, ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ ఇటువంటి యాప్స్ యాక్సెప్ట్ చేయలేదు. మన ఇండియాలో కూడా గతంలో యాక్సెప్ట్ చేయలేదు. కానీ మన ఇండియా మెల్లిమెల్లిగా వాటిని దారికి తీసుకొచ్చింది. కానీ
కేపీ శర్మ ఓలీ అలా చేయకుండా వాటిపై ఏకంగా బ్యాన్ విధించడం వల్ల ఇక ప్రజలు వాటిని అప్పటి వరకు యూజ్ చేసిన ప్రజలు వాటిని ఉన్నట్టుండి కోల్పోవడంతో పెద్ద ఎత్తున నిరసనలు తెలిపి కేపీ శర్మ ఓలీకి వ్యతిరేకంగా చేసిన నిరసనలు హింసాత్మకంగా మారడంతో ఇక చేసేదేమీ లేక ఓలీ సైతం గద్దె దిగాల్సి వచ్చింది. నిజానికి ఆయన గద్దె దిగిపోవడానికి ముఖ్య కారణం అక్కడి సోషల్ మీడియా బ్యాన్స్ మాత్రమే. ఈ బ్యాన్ను కేపీ శర్మ ఓలీ మాత్రమే విధించాడు. అతను చేసుకున్న స్వయం కృతాపరాధంతోనే ఆయన గద్దె దిగిపోయాడే తప్ప మన ఇండియా నేపాల్పై ఎటువంటి కుట్ర పన్నలేదు. సో ఇప్పుడు కేపీ శర్మ ఓలీ చేస్తున్న ప్రచారం అంతా పూర్తిగా అబద్ధం అండ్ అవాస్తవం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.